తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టు, మరోవైపు కేంద్రం నుంచి అనుమతుల వ్యవహారం. ఈ అంశం చుట్టూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. మెట్రో ప్రాజెక్టు ఆలస్యానికి కిషన్ రెడ్డే కారణమని సీఎం ఆరోపిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో మెట్రో అభివృద్ధి అంశం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన పోరు నడుస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొకరు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అగ్రనేత కిషన్ రెడ్డి. మెట్రో విస్తరణ ప్రాజెక్టు నుంచి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వరకు, కేంద్ర నిధుల నుండి రాష్ట్ర అభివృద్ధి అంశాల వరకు ఇద్దరి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రాన్ని టార్గెట్ చేస్తోందని కిషన్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య రాజకీయ ఘర్షణ క్రమంగా పెరుగుతోంది. మొదట అభివృద్ధి పనులు, కేంద్ర నిధుల అంశాలకే పరిమితమైన విమర్శలు ఇప్పుడు వ్యక్తిగత రాజకీయ విమర్శల స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు క్రమంగా పలు అంశాలకు విస్తరించాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటీవల పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం అందడం లేదని విమర్శించారు. ఇక మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు, నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదని సీఎం ఆరోపించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి వల్లే మెట్రో ప్రాజెక్టు ఆగిపోయిందంటూ రేవంత్ రెడ్డి బహిరంగ వేదికపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ ఆరోపణలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మెట్రో ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. అవసరమైన ప్రతిపాదనలు, సాంకేతిక వివరాలు పూర్తి స్థాయిలో సమర్పిస్తే కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. ఇక మెట్రో అంశంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు, రాజకీయ విమర్శల వరకు వెళ్ళింది. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు మోపుతోందని బీజేపీ చెబుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు రోజు రోజుకు పెరుగుతుండడంతో అభివృద్ధి అంశాలు కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు విషయంలో కూడా ఇరువురి మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై బీజేపీ పలు సందేహాలు వ్యక్తం చేస్తుండగా, అభివృద్ధికి అడ్డుకునేందుకే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశంతోనే రేవంత్, కిషన్ రెడ్డి మధ్య పరోక్ష విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్ర నిధుల అంశం కూడా ఇద్దరి మధ్య ప్రధాన వివాదంగా మారింది. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి తరచూ ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్రం ఇప్పటికే భారీగా నిధులు విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని కిషన్ రెడ్డి చెబుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ పెట్టుబడులు, రీజనల్ రింగ్ రోడ్, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇద్దరు నేతలు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అండగా లేదని కాంగ్రెస్ చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై ఆరోపణలు చేస్తుందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య నేరుగా పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేసుకోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు పెరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు తమ తమ పార్టీల ప్రధాన ముఖ చిత్రాలుగా మారుతున్నారు. దీంతో ఈ మాటల యుద్ధం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెట్రో నుండి మూసీ వరకు, కేంద్ర నిధుల నుండి అభివృద్ధి ప్రాజెక్టుల వరకు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్, కిషన్ రెడ్డి పోరు హాట్ టాపిక్ గా మారింది. ఈ రాజకీయ వేడి కేవలం మాటల యుద్ధానికే పరిమితం అవుతోందా, లేక భవిష్యత్తు ఎన్నికల్లో మరింత పెద్ద పోరుకు నాంది పలుకుతోందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య సమన్వయం కుదిరితేనే అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.